భారతదేశ మార్కెట్లో ఒక చౌకైన ఎలక్ట్రిక్ కార్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకి శుభవార్త అన్నమాట. దాదాపుగా 2 సంవత్సరాల ఆలస్యం తర్వాత భారతదేశ మార్కెట్లోకి చౌకైన ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది. కేవలం 2 లక్షల రూపాయలకి బెంగళూరుకి చెందిన వింగ్స్ ఈవీ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ రాబిన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు అనమాట. మేము ప్రీవియస్ గా ఒక 2 years బ్యాక్ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మెన్షన్ చేసాము. బట్ అప్పటికైతే వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు ఏ డేట్ కి ఈ కార్ని మార్కెట్లో తీసుకొస్తారని చెప్పి. బట్ ఇప్పుడైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ వింగ్స్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో, రాబిన్ అనే ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో, మొత్తం 4 చక్రాలు కలిగిన ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే కేవలం 2 లక్షల రూపాయల ప్రైస్ కే భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి అనౌన్స్ చేశారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఒక 2-wheeler లో నడిపితే కనుక కొంచెం సేఫ్టీ అనేది తగ్గు ఉంటుంది కాబట్టి, సో సేఫ్టీ ఎక్కువ ఉండాలి, డిఫరెంట్ కండిషన్స్ లో వెళ్ళినప్పటికీ ప్యాసింజర్స్ కి ఏం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తక్కువ ధరలో ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా రాబిన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ కార్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. 2026 సంవత్సరంలో వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళ రాబిన్ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే రాబోతుంది. మరి ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఇదే వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళ రాబిన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక 4-wheeler సంబంధించిన ఎలక్ట్రిక్ కార్, బట్ దీనికి రిజిస్ట్రేషన్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే 4-wheeler కేటగిరీ వస్తుంది. అలానే L7 కేటగిరీ కింద ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు. సో ఈ కార్ ని ముఖ్యంగా దేనికోసం డెవలప్ చేశారంటే, మనకి పార్కింగ్ స్పేసెస్ లో ఈజీగా పార్క్ చేసుకునే విధంగా, ట్రాఫిక్ ని మన ఎవరైనా హైలీ ట్రాఫిక్ ఏరియాస్ లో ఈజీగా వెళ్ళిపోవడానికి దృష్టిలో పెట్టుకుని, సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఈ కార్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు అనమాట. సో దీని లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కేవలం 2217 మిల్లీమీటర్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఒక బుల్లెట్ బైక్ సంబంధించిన లెంత్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక దీని హైట్ చూసుకున్నైతే 1560 మిల్లీమీటర్ల హైట్ అయితే ఉంటుంది. ఇక విడ్త్ అయితే మనకి 917 మిల్లీమీటర్ల విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఇక కార్ లో కంఫర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. 2.5 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. అంటే ఒక 2 అడల్ట్స్, ఒక చిన్నపిల్లలు కూర్చునే విధంగా అయితే ఈ పర్టికులర్ కార్ అయితే సరిపోతుందని చెప్తున్నారు. డస్ట్, పొల్యూషన్, వెదర్ ఇవన్నీ వీటి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అనేది చెప్తున్నారు. ఎటువంటి గేర్స్ కూడా ఈ కార్కి అవసరం లేదనమాట. ఇందులో మీకు ARIA సేఫ్టీ టెస్ట్లు కూడా చేశారు. మొత్తం 7 ARIA సేఫ్టీ టెస్ట్ ని పాస్ అయ్యింది కార్ అని చెప్తున్నారు. మొట్టమొదటి LFP బ్యాటరీ ప్యాక్, అది కూడా చాలా థిన్నెస్ట్ LFP బ్యాటరీ ప్యాక్ ని అయితే వీళ్ళు కార్లు అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మొత్తం 16 సెన్సార్లు అయితే ఈ కార్లు అయితే ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. అలానే ఇందులో హై స్ట్రెంత్ స్టీల్ రోల్ కేజ్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. అలాంటి ఒక స్కేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ తో ఈ పర్టికులర్ కార్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే డెవలప్ చేశారు అనమాట. ఆడియో సేఫ్టీ నోటిఫికేషన్స్ కూడా ఈ కార్లు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఈ కార్ సంబంధించిన టెస్ట్ డ్రైవ్ చేసిన డీటెయిల్స్ అనమాట. ఈ కార్ ని ఎవరైతే నడిపారో టెస్ట్ డ్రైవ్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ కార్ సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ గురించి వెళ్తే, ఇందులో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. బేస్ వేరియంట్ వచ్చి E, రెండోది S, మూడోది X అనమాట. మనకి చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేది ఈ వేరియంట్ అనమాట. 1,99,000 రూపాయలకి ఈ వేరియంట్ లభిస్తుంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చి 2,49,000 రూపాయలు. మూడోది వచ్చి X వేరియంట్ 2,99,000 రూపాయలు అనమాట. ఇక ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ కార్ లో మీకు 65 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది. ఈ కార్ మీరు ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. అలానే మీకు ఎయిర్ కండిషనింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. అలానే సేఫ్టీ అలర్ట్స్ లాంటిది కూడా ఈ బేస్ వేరియంట్ లో లభించదు. సెకండ్ వేరియంట్ వచ్చేసరికి ఇందులో మనకి 90 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకి ఏసీ ఉండదు కానీ బ్లోవర్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి 5 గంటల ఛార్జింగ్ టైం ఉంటుంది. బట్ కొంచెం రేంజ్ పెరిగింది కాబట్టి ఇంకొక 50,000 రూపాయలు అయితే పెరిగింది. కొంచెం బ్లోవర్ కూడా అడిషనల్ గా వస్తుంది ఈ కార్ లో. మూడో వేరియంట్ చూసుకున్నట్లయితే ఇందులో 90 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం కూడా 5 గంటలు ఉంటుంది. బట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. కొంచెం అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ కార్ లో యాడ్ అవుతాయి అనమాట. సో దీనికి 2,99,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఈ కార్ లో హైలైట్స్ చూసినట్లయితే ప్రపంచపు థిన్నెస్ట్ బ్యాటరీ ప్యాక్, ఇది కూడా LFP బ్యాటరీ ప్యాక్ ని ఈ కార్ లో అయితే యూజ్ చేసామని చెప్తున్నారు అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ లో యూజ్ చేస్తారు అలాంటి సైజ్డ్ బ్యాటరీ ప్యాక్స్ ని తమ కార్ లో అయితే యూజ్ చేసామని అయితే మెన్షన్ చేస్తున్నారు. మొత్తం ఈ కార్ లో 2 హబ్ మోటార్స్ అయితే ఉంటాయి. ఇంకోటి దీనికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇంత చాలా సన్నంగా అయితే ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటుగా మనకి 2 హబ్ మోటార్స్ ఉంటాయి. స్టెబిలిటీ, రిలయబిలిటీ, సూపర్ రెస్పాన్సివ్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే సేఫ్టీకి అలానే డ్రైవ్ కంఫర్ట్ కూడా ఈ కార్ అయితే ఇస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ కార్ లోపల ఈ మోటార్ టెక్నాలజీ అయితే ఉందో దీన్ని డ్రైవ్ బై వైర్ అనే ఒక పవర్ ట్రైన్ అయితే యూజ్ చేస్తున్నాం అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక సీటింగ్ కెపాసిటీ ఇద్దరు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల, ఇంకొక చిన్న పిల్లలు కూడా కూర్చోవచ్చు అనమాట. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 160 మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారు. టైర్స్ అయితే వచ్చి 120/80 R12 టైర్స్ అయితే ఇస్తున్నారు. మీకు 3 వేరియంట్స్ అని చెప్పి 3 వేరియంట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ముందు వెనక
అనుకున్న ప్యాసింజర్ కి. దీంతో పాటుగా థర్మల్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మొత్తం 16 టెంపరేచర్ సెన్సార్స్ అయితే యూస్ చేస్తున్నారు ఈ కార్ లోపల. అలానే మోటార్ కెపాసిటీ చూస్తే 6 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్స్ ఈ కార్లో అయితే యూస్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ కార్లో 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అనమాట. గ్రాడబిలిటీ వచ్చి 10 డిగ్రీలు అయితే ఉంటుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకండ్లు అయితే చేరుకోగలదు. రేంజ్ వచ్చి 90 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు. అంటే మీకు టాప్ వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మనకి ఏదైతే ఈ 90 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్. ఇందులో LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. చార్జర్ వచ్చి 1.8 కిలోవాట్ల ఆన్ బోర్డ్ చార్జర్ లభిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ వచ్చి 15 amps పవర్ సాకెట్ అయితే ఇస్తారనమాట. సో ఇది మన వింగ్స్ EV సంబంధించిన రాబిన్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్. అలానే ఈ కార్ సంబంధించిన డెలివరీ డేట్ అనమాట. 2026 సంవత్సరంలో ఈ కార్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. బెంగళూరులో అయితే ఇనీషియల్ గా ఈ కార్ యొక్క డెలివరీస్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. మరి ఇలాంటి ఒక చిన్న సైజ్ కార్ ని ఈ ప్రైస్ లోకి మార్కెట్ లో తీసుకొస్తే మీలో ఎంతమంది కార్ ని తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ లో మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కనుక కోసం EV కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం EV కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.